నేటి నుంచి తెలంగాణలో భూభారతి అమలు కానుంది. పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దేవకర్ మే 1 నుంచి దరఖాస్తుల పరిష్కారం ప్రారంభం అవుతుందని చెప్పారు. కాగా ఈ నెల 14న భూభారతి పోర్టల్ను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లుగా గుర్తు చేశారు. ప్రధానంగా ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యలకు సత్వర పరిష్కారం భూభారతిలో లభిస్తుంది అన్నారు. రైతుల సమస్యలకు ముగింపై భూభారతి అని చెప్పారు. ఇకపై రైతులు కోర్టుకు తిరిగే అవకాశం తక్కువే అని చెబుతున్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దేవకర్తో మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రైతుల భూముల సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా ధరణిని రద్దు చేసి ఈ నెల 14న భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగా 4 జిల్లాలలోని 4 మండలాలని పైలట్ ప్రాజెక్టుగా సేవలు అందించనుంది. అందులో భాగంగా ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టులోకి తీసుకోవడం జరిగింది. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకరం అంతా ఉన్నారు. పైలట్ ప్రాజెక్టు వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, పైలట్ ప్రాజెక్టులో భాగంగా వెంకటాపురం మండలాన్ని భూభారతికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది సార్ పైలట్ ప్రాజెక్టు పనులు? సో మీరు చెప్పినట్టు జిల్లాలో 4 డిస్ట్రిక్ట్స్ 4 మండల్స్. సో మన ములుగు జిల్లాలో రామప్ప వెంకటాపూర్ మండల్ పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ ROR చట్టం 2020 చట్టంలో ఏదైతే కొన్ని అంశాలు కొన్ని గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. మొన్ననే రూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 13 to 14 కొత్త ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఎట్లా ఒక ఎంక్వైరీ సిస్టమ్ ఉండేది, ఒక రెవెన్యూ కోర్ట్స్ జరిగేది, ఒక ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి తహసీల్దార్ లెవెల్కే ఒక తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఒక ఎంక్వైరీ చేసి రికార్డ్ సవరణ చేయడము, ఇట్లాంటి చాలా ఆప్షన్స్ మనకి దొరికాయి. ఇప్పుడు మనకి పైలట్ మనకి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ కొత్త చట్టం దాంట్లో ఉన్న ప్రావిజన్ మీద ప్రాపర్గా ఒక అవగాహన సదస్సు అనేది మనం కన్సిడర్ చేయడం. మనకి ఆనరబుల్ సీఎం గారు అండ్ రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అంటే ప్రతి మండలంలో స్వయంగా కలెక్టర్ గారు వెళ్ళి ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్తో ఈ కొత్త చట్టం ఏంటి, దీంట్లో ఏమేం సౌలభ్యాలు ఉన్నాయి, జనాలు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం ఉపయోగం అవుతుంది అనే దాని గురించి ఫస్ట్ వాళ్ళ మీద అంతే అవగాహన కల్పించడం, ఇది మొదట భాగం. రెండోది మీరు చెప్పినట్టు పైలట్ ప్రాజెక్ట్. సో పైలట్ ప్రాజెక్ట్లో మనం ఏదైతే రూల్స్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద ఫస్ట్ 17th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు ఇప్పుడు వెంకటాపూర్ మండలంలో ఉన్న 9 రెవెన్యూ గ్రామాల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామానికి పోయి మనము అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. వాళ్ళు ఎట్లాంటి సమస్యలు జనాలు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అనేది చూడడం జరుగుతుంది. ఆ ప్రతి ఒక్క సమస్యని మనము కొత్త చట్టం ద్వారా ఎలా దాన్ని పరిష్కరించాలి అనేది మనము ఆ పైలట్గా ఆ ఎంటైర్ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించడానికి మనకి చెప్పడం జరిగింది. సో మే 1 నుంచి మే 30 వరకు ఎంటైర్ పరిష్కారం అనేది జరుగుతుంది. తర్వాత మనము జూన్ 2కి అందరికీ పరిష్కారం చేసిన తర్వాత వాళ్ళకు ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాజెక్ట్. సార్ ధరణిలో మనం చూసుకుంటే అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇటు మన భూమి యొక్క మార్పిడి కానీ, ఇటు సాదా బైనామాల క్రమబద్ధీకరణ విషయంలో కానీ, మ్యూటేషన్ విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలకి ఇదేమన్నా పరిష్కారం చూపెట్టబోతుందా సార్? డెఫినెట్లీ ఆల్రెడీ నేను చెప్పినట్టు దెర్ ఆర్ 13 to 14 న్యూ ఫీచర్స్. ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, ఎవరిదైనా పేరు తప్పుబడి ఉంటే, ఎక్స్టెంట్ తప్పి ఉంటే, మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంటే, చేంజ్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంటే, ఇట్లాంటి ప్రతి ఒక్క దానికి based on the nature of the land, the value of the market value of the land 5 lakhs కంటే తక్కువ ఉంటే ఆర్డీఓ స్థాయిలో, 5 lakhs కంటే ఎక్కువ ఉంటే కలెక్టర్ స్థాయిలో ఒక ఎంక్వైరీ అనేది చేసి ప్రాపర్గా అందరికీ నోటీసులు అనేది ఇప్పించి గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని సవరణం అనేది చేయడం జరుగుతుంది. యాజ్ పర్ అసైన్మెంట్ రూల్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసైన్మెంట్ ల్యాండ్స్, దాన్ని రెగ్యులరైజేషన్ కూడా వీలైనంత వరకు చేద్దాము, వీలైతే అసైన్మెంట్ కమిటీస్ కూడా పెడదాము అని మనకి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. We'll wait for further instruction from government. మొత్తానికి భూభారతి చట్టం అయితే రైతుల యొక్క సమస్యలకైతే చెక్ పెట్టనుంది. ముఖ్యంగా ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో అవి సత్వరమే, ముఖ్యంగా అధికారుల యొక్క సమక్షంలోనే ఎక్కువ కేసులు సాల్వ్ అయ్యే విధంగా భూభారతి అయితే ఉందని చెప్తున్నారు. భూభారతి వల్ల రైతులకి సత్వరమే సేవలు అందే విధంగా ఒక మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అమ్ముతున్న ముఠ గుట్టురట్టయింది. క్రిప్టో కరెన్సీతో డబ్బులు సంపాదిస్తున్న కీటకాలను అరెస్టు చేసినట్లుగా చెప్పారు ఏపీ సిఐడి ఐజీ రవికృష్ణ. గుంతకల్లు, బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసుల దాడిలో ఈ కేసు వెలుగులోకి వచ్చిందన్నారు. ఇప్పటికే 3 నిందితులను అరెస్టు చేస్తామని ఐజీ రవికృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే నిందితుల టార్గెట్ అని చెప్పారు. అమ్మాయిలకు డబ్బు ఆశ చూపుతున్నట్లుగా వెల్లడించారు. ఏడాదిన్నర నుంచి ఈ వ్యాపారం కొనసాగుతుందని, ఇక ఈ కేసులో నేషనల్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నామన్నారు ఐజీ రవి. ఒక ఎక్స్ శామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ శామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే హానికారక ఆహార పదార్థాలను విక్రయించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్మల్ జిల్లాలోని పలు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. పాయిజన్ అయితే మాత్రం మీకు తెలుసు కదా మొన్న ఈ తనిఖీలో భాగంగా హోటల్లోని వంటశాలలు, నిల్వ చేసే రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన మసాలాలను, ముడి సరుకులను తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రముఖ హోటల్లో కుళ్ళిన మాంసపు ఉత్పత్తులు ఉండడంతో పాటు వంటశాలలు పరిశుభ్రంగా లేకపోవడం, కాలం చెల్లిన ముడి సరుకులను వాడుతుండడంతో ఆయా హోటల్లో శాంపిల్ను సేకరించి సదరు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. పట్టణంలోని డ్రై ఫ్రూట్ విక్రయశాలలు పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు హానికారక రంగులు వాడిన పదార్థాలను సీజ్ చేశారు. రిపోర్టుల ఆధారంగా తగు చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు అధికారులు. గురుకుల బాలికలను ఎలుకలు కరిచిన ఘటన కలకలం రేపుతుంది. అటు చర్మ వ్యాధులతోనూ బాలికలు సతమతం అవుతూ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోనసీమ జిల్లా టానేలంకలో వెలుగులోకి వచ్చిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, మరి ఇచ్చిన పడించండి. డోర్ తాళం వేస్తారా? మేము తీయించమండి. డోర్ జనరల్ గా
నాణ్యత లేని ఆహారం పెడుతున్నారన్న ఫిర్యాదుతో పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. విద్యాశాఖ అధికారులు సైతం వంటశాలలో తనిఖీలు చేశారు. సోదాలో భాగంగా కాలించలిన రాగిపిండి ప్యాకెట్లు, కులిపిన కూరగాయలతో అపరిశుభ్రంగా వంటశాల ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు వంట సామాగ్రి సరఫరాదారులకు నోటీసులను జారీ చేశారు. అదేవిధంగా బాలికలకు చికిత్స అందిస్తామని విద్యాశాఖ అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందిస్తామన్నారు అధికారులు. సరికి మెస్లోకి చూసేసరికి అక్కడ కుళ్ళిపోయిన కూరగాయ అండి. ఇదేంటి అని ప్రశ్నించగానే వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదండి. మాకు చెప్పకపోతే మేము ఫుడ్ కోర్ట్ సార్కి మేము కాల్ చేసామండి. సార్ రాత్రి తనిఖీ చేశారండి. తనిఖీ చేస్తే రాత్రి ఆయన డిసిఓ మేడం గారిని ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ని పంపిస్తామని అన్నారండి. ఈ రోజు పంపించారండి. పంపిస్తే ఈ రోజు తనిఖీ చేశారండి. తనిఖీ చేసిన దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అది ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయండి. ఒకటి గోధుమ అది రాగి పిండి, బొబ్బర్లో ఉప్మా నూక అండి, పురుగులు పట్టేసి ఉన్నదండి ఉప్మా నూక. ఇక్కడ జంగిల్ క్లినిక్ కూడా అసలు లేదండి. ఇక్కడ చాలా వ్యవస్థగా ఉన్నదండి. ఈ హాస్టల్ భయంకరమైన పాములు ఉన్నాయండి ఇందులోని. ప్రిన్సిపల్ మేడం ఏం పట్టించుకోవట్లేదు. వాటర్ కూడా అస్సలు బాగాలేదండి. వాటర్ ట్యాంకులు గాని అసలు ఇవి కూడా లేదండి. ఇక్కడ మేము ఎన్నిసార్లు వస్తుందండి. 3 ఆర్వా ప్లాంట్లు ఉంటే ఒక్క ఆర్వా ప్లాంటే పనిచేస్తుందండి. అవి కూడా 1 డేకి అవి రిపేర్ వచ్చేసినా కూడా చేస్తున్నాము. చేసిన నెక్స్ట్ డేనే మళ్ళీ పాడైపోతుంది. ఈ రోజు ఇక్కడ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఎస్సీ వెల్ఫేర్ గురుకులం గర్ల్స్ స్కూల్ నందు హాస్టల్లో సప్లై చేస్తున్న ఫుడ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి ఫుడ్ కమిషన్ వారి నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ స్కూల్ కి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో కిచెన్ మరియు స్టోర్ రూమ్ చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ లో స్టోర్ రూమ్ లో ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి ప్యాకెట్లు 12 కనుగొనడం జరిగింది. దానిపైన తగిన చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్ గారికి నివేదించబడుతుంది. తర్వాత అదే విధంగా కొన్ని ఆహార పదార్థాలు ప్రొవిజన్స్ లోని రా ఇంగ్రీడియంట్స్ కొన్ని పదార్థాలకి పురుగు పట్టినట్టుగా కూడా గమనించడం జరిగింది. వాటిని స్టోర్ నుంచి రిమూవ్ చేసి స్కూల్ కి ప్రిన్సిపల్ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. పాడైపోయిన కూరగాయలతో వంట చేయిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అందువల్ల ఈ రోజు విజిట్ వచ్చాము. ప్రస్తుతం ఉన్న కూరగాయలు అయితే అన్ని బాగానే ఉన్నాయి. రాగి పిండి ఒకటి ఎక్స్పైర్ అయింది, దాన్ని తీసేశారు. మెస్ కమిటీ వాళ్ళకి, ప్రిన్సిపల్ గారికి, అందరికి ఫుడ్ ప్రిపరేషన్ మీద తగు జాగ్రత్తలు వహించవలసిందిగా కోరటం అయింది. కంపల్సరీ వాళ్ళు సొసైటీ రూల్స్ ఫాలో అయ్యి ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్తగా పాడైపోయిన కూరగాయల్ని తీసేసి మంచి కూరగాయలతో వంట చేయించాల్సిందిగా కోరటమైంది. శిక్షణ చర్యలు ఏమన్నా కానీ మా పై అధికారుల సూచనలతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాళ్ళందరికీ ఆదేశించడం. మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నీలి గొడుగు దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లో ర్యాలీ నిర్వహించారు. యూనిసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో జేపీఎస్ నుంచి సికింద్రాబాద్ వైఎంసీఏ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పగడాల అశోక్, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలో చిన్న వయసులో మగవారిపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు రిపోర్టు కావడం లేదన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 52% మైనర్ బాలురు పురుషులపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. బాలురుపై జరుగుతున్న అఘాయిత్యాలను సంబంధిత పిఎస్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఫోక్సో చట్టం ద్వారా కూడా బాధితులైన పురుషులకు నష్టపరిహారం అందించే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి పిల్లలకు న్యాయం జరగాలంటే తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్టు చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. పోక్సో చట్టం ద్వారా 18 సంవత్సరాలు నిండిన లైంగిక వేధింపులకు గురైన అలాంటి వారిని మనం పోక్సో చట్టం ప్రకారం శిక్షలకు గురి చేసే అవగాహన కలగట్లేదు. చాలా మంది పిల్లలు వాళ్ళకి తెలియకుండానే
చైల్డ్ అబ్యూస్కి గురవుతారు. మనకు ఒక సర్వే 2007లో చేసిన సర్వే ప్రకారం కానీ తర్వాత 2021లో ఈ బ్లూ అంబ్రెల్లా డేగా తీసుకోవడం మూలన మనకు తెలిసిన సమాచారం ఏంటంటే 52% పిల్లలు, చిన్న పర్సెంట్ కాదు ఇది, 52% మగపిల్లలు ఈ లైంగిక వేధింపులకు కానీ లేకపోతే హరాస్మెంట్కి కానీ గురైనట్టు మనకు నివేదికలు చెప్తున్నాం. నేరాలని అభివృద్ధి చేయాలి అని చెప్పేది ఏమని చూస్తుంది ఏంటంటే అసలు పిల్లలకి అది అవేర్నెస్ లేకపోవడం, అది వాళ్ళు అసలు అభివృద్ధి అనుకోకపోవడం, అది పిల్లలు అదొక నేరంలాగా ట్రీట్ చేయకపోవడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉధృత పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో స్టేజ్ పైనే మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. మంత్రి జూపల్లి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక మంత్రి జూపల్లి స్టేజ్పై కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తుండగా తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే మంత్రి జూపల్లి కలగజేసుకుని 10 ఏళ్లలో మీరు 3 ఎకరాల భూమి ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటూ ఫేర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో ఆందోళనలు ఆగడం లేదు. ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్లో గౌడ కుటుంబాల బహిష్కరణ దుమారం రేపుతుంది. వీడీసీలపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గౌడ కులస్తులు. అయితే అకారణంగా తమపై నిందలు మోపుతున్నారని తాళ్ల రాంపూర్ గ్రామస్తులు వాపోతున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని వాపోయారు. నమోదు చేసినాము, ఎస్ఐ గారికి చెప్పినాము, మేము గౌడ సంఘం అందరం వెళ్ళినాము, మొత్తం సంఘం మొత్తం మేము గుడికాడికి నుంచి ఎంత బాధతో నచ్చినామో దేవుడికి వెళ్ళాలిగా, మేమంతా బాధతో నచ్చినాము. డబ్బుల విషయం దాకా ఇంకా రాలేదు, అక్కడ కూర్చుండి పరిష్కరించుకోలేదు. ఇక్కడనే కళ్ళు అవుతందుకు పోవద్దని అనుకుంటారు, పోతున్నారని ఈ పోలీసు వాళ్ళు మాకు అందరు చెప్తే మేమందరము ఓళ్ళన్నరా అని ఓళ్ళన్నదా కానీ అందరూ ఓళ్ళన్నవని తాగినాము. వాళ్ళు సాంఘిక బహిష్కరణ అంటూ ఎస్సీలను బహిష్కరించారు అంటున్నారు. మేము ఎస్సీలం నలుగురం పెద్ద మనుషులం, ఎక్కడ బహిష్కరణ అనేటువంటిది లేదు, అందరు మంచిగానే ఉన్నాం. ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ దాన్ని ఇద్దరు
కూర్చుండి మాట్లాడితే దిగుతుంది ఏదైనా కానీ. ఎవరి పక్షాన వారు ఇష్టంనట్లు మీడియాకు కానీ ఇష్టంనట్లు ఇచ్చి ఇంకా ఊరిని అల్లరి చేస్తున్నారు తప్ప ఎవరెవరు రాస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు బేసరత్తుగా మేము అందరం కలిసి ఒకసారి మాట్లాడి దాన్ని పరిష్కరించుకునే చేద్దాం, ఏదున్నా ఊరును కాపాడుకుందామని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ పెద్ద మనుషుల మీద అటువంటి కేసులు కానీ ఇంకోటి కానీ బేసరత్తుగా తీసేసి అందరం కూర్చుండి మాట్లాడి దాని సమస్యను పరిష్కరించాం. అక్కడ వాళ్ళుండి ఇక్కడ వీళ్ళుండి దాన్ని ఇంకా మధ్యలో వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో మాట్లాడుకుంటా ఏసీ యాక్ట్ పెట్టిండ్రు, అది పెట్టిండ్రు, మమ్మల్ని వేసి బహిష్కరించిందని అనుకుంటున్న ఊరును పచ్చని ఊరిని ఖరాబ్ చేస్తున్నారు తప్ప అది ఎక్కడ పరిష్కారం అవుతలేదు. దయచేసి వాళ్ళు మేము అందరం కలిసి కూర్చుని మాట్లాడుకొని దీన్ని పరిష్కరించుకొని ఏదైనా మార్గాన్ని చూసుకుందాం. కానీ ఇట్లా ఓల మీద కేసు పెట్టి పగలు వేయించుకుంటూ మంచిది కాదని నాకు కోరుకుంటున్నాను. దాకా ఇంకా రాలేదు, అక్కడ కూర్చుండి పరిష్కరించుకోలేదు. ఇక్కడనే కళ్ళు తాగేందుకు పోవద్దని అనుకుంటారు, పోతున్నారని ఈ పోలీసు వాళ్ళు మాకు అందరు చెప్తే. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా గౌడ సోదరులు కుంకుమార్చనలో భాగంగా ఆలయంలో కూర్చుని కుంకుమార్చన చేయడానికి వచ్చారు. ఆ సమయంలో ఆలయం నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రేరేపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజశేఖర్, మాది తాళారాంపూర్, వీడిసి మెంబర్ను. ప్రతి సంవత్సరం గౌడ సంఘం వారు మా కమిటీకి ఇంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వాళ్ళే రావడం జరిగింది, డబ్బులు ఇస్తామని చెప్పేసి. ఆ విషయం పైన మేము మా పైన పెద్ద మనుషులను 36 మందిని పిలుచుకోవడం జరిగింది. వారు వచ్చిన వారు ఈ సంవత్సరం మాకు డబ్బులు ఇవ్వకుండా తాటికల్లు కావాలని చెప్పి అడగడం జరిగింది. వారు మాతోటి తాటికల్లు ఇవ్వడం కాదు అనడంతో మేము మీతోటి కాకపోతే ఎవరినైనా జీతం ఉంచగలరని చెప్పి కోరడం జరిగింది. వారు ఆ విషయం పైన మాతోటి కుదరదు అనడంతో మాకు ఈ సంవత్సరం మరి ఒక సంవత్సరంకు రాసి ఇవ్వండి, ఎవరు వచ్చినా కానీ కూడా మేము ఉన్నాం అని చెప్పి అడగడం జరిగింది. వారు అదే విషయంలో మాతోటి కాదని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మాపై దుష్ప్రచారాలు చేయడం ప్లస్ కేసులు పెట్టడం జరిగింది. పేరు లింగాలలిత. ఎప్పుడు శ్రీరామనవమికి ఒక రోజు ముందు కుంకుమార్చన జరుగుతుంది. అప్పట్లాగే మైక్లో అనౌన్స్ చేసిండ్రు, అందరం వెళ్ళినాము. మహిళలందరూ కుంకుమార్చనకు రావాలా, అందరు రావాలంటే అందరం వెళ్ళినాం. ఎప్పట్లాగని అందరం మేము పూజ సామాగ్రి అన్ని తీసుకొని మంగళహారతులు పట్టుకొని వెళ్ళినాము. గుళ్ళకు పోయిన తర్వాత ఒక 1 అవర్ కూర్చున్నాము. 1 అవర్ కూర్చున్న తర్వాత అందరూ పంతులు రాలేడు, పంతుల కోసం వెయిట్ చేసినాము. అయితే పంతులు మళ్ళీ కొద్దిసేపటికి మేము కూర్చున్న తర్వాత ఒక 1/2 అవర్కి వచ్చి ఏమన్నాడంటే, అమ్మ మీరు బయటకు వెళ్ళిపోవాలా, మీరు అంటే ఎందుకు వెళ్ళిపోవాలా అని మేము అడిగినాము. అంటే మీరు వెళ్ళిపోతేనే కుంకుమార్చన పూజ స్టార్ట్ అవుతుందట, మీరు వెళ్ళిపోవాలా అని చెప్పారు. అయినా కూడా మేము అట్లనే కూర్చున్నాం బాధపడకుండా. మేము ఎందుకు వెళ్ళాలా, మేము వెళ్ళాము. పంతులు వచ్చి చెప్తే మేము ఎందుకు వెళ్తాము, ఎవరైనా వచ్చి చెప్పుమాను అని కూడా అన్నాము. అన్నా కూడా వెళ్ళిపోవాలి, మీరు కంపల్సరీ వెళ్ళిపోవాలా, వెళ్ళిపోతేనే పూజ స్టార్ట్ అవుతుందట అని అంటే చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంటికి వచ్చినాము. 10 మంది సభ్యులం వెళ్ళినాము. మా తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాము, మమ్మల్ని బయటకు గెంటేసారు, మిమ్మల్ని కూడా బయటకు గెంటేస్తారు, మీరు రాకండి అని మా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడి గ్రామంలో వానరానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. రావిచెడిలో ఉండే వానరం అక్కడి ప్రజలతో మమేకమే ఉండేది. అలాంటి వానరం హనుమాన్ దేవాలయంలో అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో శ్రీ సీతారామాంజనేయ స్వామి భజన మండలి సభ్యులు గ్రామస్తులందరూ కలిసి దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కోతిని ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించిన గ్రామస్తులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. బ్యాండ్ మేళం ఏర్పాటు చేసి 2 కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించి శ్మశానానికి తీసుకెళ్లారు.